ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అనేది తమ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ టైం 12:20 అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా పక్కన ఇంట్లో ఫంక్షన్ ఉంది, అది అటెండ్ అయ్యేసి వెళ్ళాలి అని ఈరోజు ప్లాన్. సో అందుకని లేట్ అయిందనమాట. మామూలుగా అయితే 10కి అలా స్టార్ట్ అయిపోయి తొందరగా వచ్చేద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సో ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మేమైతే మెట్రోలో వెళ్ళామండి. ఎందుకంటే అంత దూరం బస్‌లో గానీ, బైక్‌లో గానీ వెళ్ళేంత ఓపిక నాకు లేదు. క్యాబ్ అయితే నాకు వామిటింగ్స్ అట్లా వస్తాయి. మెడికేషన్‌లో ఉన్నాను కాబట్టి వామిటింగ్ అవుద్దేమో అని భయము. నేను బస్‌లో వెళ్దాంలే అని అంటే, అనిల్ లేదు లేదు నా వల్ల కాదు అంత దూరం డ్రైవింగు, మెట్రోలోనే వెళ్దాం అని చెప్పి మెట్రోలోనే తీసుకెళ్లారనమాట. నా ఫీలింగ్ ఏంటంటే అసలు నన్ను అంత దూరం తీసుకెళ్తున్నారు, అది చాలు అని ఫీల్ అయ్యాను నేనైతే. మేము హైకోర్ట్ డైరెక్షన్‌లో బయటకొచ్చామనమాట మెట్రోలో నుంచి. నేనసలు ఫస్ట్ టైమ్ అనమాట బెంగుళూరు హైకోర్ట్‌ని చూస్తుంది, కర్ణాటక హైకోర్ట్‌ని. ఒక సైడ్ విధాన్ సౌధ, ఇంకొక సైడ్ హైకోర్ట్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఆ రోడ్‌లో వెళ్ళినా నేను విధాన్ సౌధని చూసి అలా స్టాచ్యూలాగా అదే చూస్తూ ఉండిపోయేదాన్ననమాట. ఎప్పుడు హైకోర్ట్ చూడలేదు. మెట్రోలో రావడం వల్ల ఓకే, హైకోర్ట్ ఒక సైడు, విధాన్ సౌధ ఒక సైడు ఉంటుందని తెలిసిందనమాట. అండ్ క్యూ అయితే చాలా పెద్దగా ఉందండి. నాకైతే ఆ క్యూ చూడంగానే చాలా భయమేసింది. ఎవరు నా కాలుకి తగులుతారో అననేసి. బాగా దెబ్బ పెద్దదిగా తగిలింది కదా! భయం భయంగా ఉందనమాట. తగలంగానే బాగా నొప్పొస్తుంది. కానీ విధాన్ సౌధ చూడాలి అని నాకు ఇంకది ఉండిపోయింది కాబట్టి నేను ఇంట్లో వెళ్దాం వెళ్దాం అంటుండేసరికి అనిల్ తీసుకెళ్లారు గానీ, లేదంటే తనైతే అసలు ఫస్ట్ వద్దన్నారు. అండ్ ఇంకా ఎలానో మధ్యలో క్యూ మధ్యలో కొంచెం బ్రేక్ ఉండిందనమాట. అక్కడికెళ్ళి నిలబడిపోయాము. టక్కుమని లోపలికొచ్చేసామనమాట. ఎవరు గమనించలేదు మమ్మల్ని. మేము అక్కడికొచ్చేసింది. అండ్ ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. కానీ ఒకటేంటంటే ఆధార్ కార్డు చూపిచ్చండి, చూపిచ్చండి అంటున్నారు కానీ నేను అడిగాను ఫిజికల్ కాపీ కావాలా? లేదంటే సాఫ్ట్ కాపీ ఉన్నా చాలా అని అడుగుతున్నాననమాట. అంటే ఏదైనా పర్లేదు అనన్నారు. నేను అది చూపిచ్చే లోపే లోపలికి పంపించేశారనమాట. అంత చెకింగ్ ఏమీ జరగలేదు. ఇక్కడ క్యూ చూసారా ఎంత పెద్దగా ఉందో? అది ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఆ క్యూ మేమేమనుకున్నాం బుక్ స్టాల్ కోసం ఉన్న క్యూ ఏమో అనుకున్నాము. ఎందుకంటే ఆ క్యూకి బ్యాక్ సైడ్ అంతా స్టాల్స్ ఉన్నాయి వరుసగా, విధాన్ సౌధ బ్యాక్ సైడ్ దాకా 2 సైడ్స్. మేమేమనుకున్నాము దానికోసం ఉందేమో అనుకోని ఇక్కడ బ్యారికేడ్ కొంచెం ఓపెన్ అయ్యి ఉంటే కొంచెం ఈ గ్రూప్‌లోకి వచ్చేసామనమాట. అసలక్కడ వాళ్ళెందుకు నిలబడున్నారో, ఏంటో మాకైతే ఏమీ తెలీదు. ఏదో చూడ్డానికి అక్కడ ఏదన్నా ఉందేమో, అది చూడ్డానికి నిలబడ్డారేమో అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను గానీ, నాకేం అర్థం కావట్లేదనమాట. లోపలికి పంపిస్తున్నారనే సంగతయితే మాకు తెలీదు. ఫోన్ పెట్టి జస్ట్ వీడియోలోంచి చూసుకుందామని చెప్పి అది వీడియో తీశానండి నేనదంతే. అక్కడ ఎలో చేస్తున్నారా ఏంటనేది తెలీదనమాట. అప్పుడు తెలిసింది కొందరిని లోపలికి పంపిస్తూ ఉంటే, ఓకే, లోపలికి మనల్ని చూడ్డానికి ఎలో చేస్తున్నారు అనని చెప్పి అప్పుడు తెలిసిందనమాట. చాలామంది చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి. ఇదిగో ఇట్లా భుజాల మీద కూర్చోపెట్టుకొని అట్లా తీసుకొనొచ్చారనమాట, జనాల మధ్యలో నలిగిపోకుండా. బట్ అట్లా తొక్కుకుంటూ వెళ్ళటం ఇదంతా ఏం జరగలేదు. అట్లా గుంపుగా ఉన్నారు కానీ అప్పుడే వచ్చి పోలీసులు కంట్రోల్ చేశారనమాట. ఆ గుంపుగా ఉండే వాళ్ళందరినీ ముందు వన్ బై వన్ పంపించేసి తర్వాత వచ్చే వాళ్ళందరినీ ఇంకా క్యూలోనే పంపించారనమాట. ముందు ఇక్కడ బ్యారికేడ్స్ అడ్డం పెట్టేస్తున్నారు కదా! అక్కడ నాకు కొంచెం టెన్షన్ అనమాట. కొట్టుకుంటానేమో, కాలుకి దెబ్బ తగులుతదేమో మళ్ళీ అని. బట్ కొంచెం సేఫ్‌గానే వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి స్టెప్స్ వచ్చేసినాయి. పైకెళ్తే ఇంకా లోపల మనం చూడొచ్చనమాట మొత్తము. ఇక్కడ కనిపించేదొచ్చి బ్యాక్ సైడ్ ఎంట్రీ అండి. మేము చూసేసి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. యాక్చువల్‌గా లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ మొత్తం బ్యాగ్స్‌లో పెట్టేయమని చెప్పి చెప్తున్నారు. బాగా చెక్ చేస్తున్నారండి మొబైల్స్ అవన్నీ. చేతిలో పెట్టుకోవడానికి గూడా లేదనమాట. బ్యాగ్‌లో పెట్టేయమని ముందే చెప్తున్నారు, మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే. సో, ఇంక అన్నీ బ్యాగ్స్‌లో పెట్టేసాం. అండ్ ఈవెన్ అక్కడ బెంచెస్ కానీ, మైక్స్ కానీ ఏది టచ్ చేయడానికి లేదు. టచ్ చేయొద్దు, టచ్ చేయొద్దు అని చెప్తూనే ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ ప్రతి బెంచ్‌కి, ప్రతి సీట్‌కి పక్కన నిల్చొని ఉంటారనమాట. 2, 3 సీట్స్‌కి పక్కన ఒకళ్ళు అట్లా నిల్చొని చెప్తూనే ఉన్నారు. అస్సలు చాలా చెక్ చేస్తున్నారండి మొబైల్స్ ఉన్నాయా? లేకపోతే ఏదైనా వీడియో తీస్తున్నామా, ఫోటో తీస్తున్నామా అని నేను అనుకున్నాను. నీ మొబైల్ పాకెట్‌లో ఉంది కదా! దాంతోటి ఫోటో ఒకటి క్లిక్ చేసుకుందాము అన్నాననమాట అనిల్ తోటి. అంటే సరే అన్నారు. కానీ లోపలికెళ్ళిన తర్వాత జెంట్స్‌కో క్యూ, లేడీస్‌కో క్యూ ఉంది. ఏ క్యూ సైడ్ వాళ్ళు నిల్చో ఉంటారు. జెంట్స్ క్యూ సైడ్ జెంట్స్, లేడీస్ క్యూ సైడ్ లేడీస్ నిల్చో ఉన్నారు నేనెళ్ళినప్పుడైతే.
అట్లా నిల్చోండి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. మొబైల్స్ తీయొద్దు, బయటికి ఏది టచ్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. నాకైతే నిజంగా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాననమాట. నాకింక లోపలికెళ్ళిన తర్వాత వీడియో తీయాలని గూడా అనిపించలేదు. వాళ్ళు అన్ని సార్లు చెప్పి మనం దొంగచాటుగా ఎందుకు తీయాలి అనే ఫీలింగ్ అనమాట. అంతేకాదు చూసేది గూడా చూడలేము. వాళ్ళు అన్ని సార్లు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏదో చాటుగా తీయాలని చెప్పి ఎలానో పెట్టి తీస్తూ అసలు చూసేది గూడా చూడలేము. ఇంకా అంటే ఎప్పుడో 90స్‌లో ఓపెన్ అయిందంట ఇలాగా విధాన్ సౌధ పబ్లిక్‌కి. మళ్ళీ ఇప్పుడు అయ్యింది అని విన్నాను. మళ్ళీ ఇంకెప్పుడు తీస్తారో గూడా తెలీదు కదా! మనం వెళ్ళినప్పుడు సరిగ్గా చూద్దాము అని చెప్పి నాకింక చూసే దాని మీదే కాన్సంట్రేషన్ ఉందనమాట. మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో ఇలా అనమాట. ఇక బయటకొచ్చేసి అందరూ అక్కడ కూర్చోన్నారండి. కొంచెం లాన్ లాగా ఉందనమాట. అందరూ అక్కడ కూర్చోన్నారు. మేము కొంచెం మొత్తం చూద్దాం గదా! అని చెప్పి తిరుగుతూ ఉన్నామనమాట. అందరూ రిలాక్స్ అయిపోతున్నారు. అంతసేపు క్యూలో నిలబడ్డారు గదా! మాకంటే ఎలానో లక్కీగా మిడిల్‌లోంచి వెళ్ళిపోయాము. నాకైతే నిజంగా ఏమనిపించిందంటే నాకు కాలు బాలేదు గాబట్టి ఎలానో నా లక్ వల్ల అలా వెళ్ళానేమో అన్నట్టు అనిపించింది. లేదంటే అంతసేపు నేను క్యూలో నిలబడలేకపోయేదాన్ని. అండ్ జనాలు తగులుతూ ఉంటే గూడా నాకు బాగా పెయినొచ్చేది. లక్కీగా ఎలానో బ్యారికేడ్ ఓపెన్ అయి ఉండడం వల్ల మాకు తెలియకుండానే మేము వెళ్ళిపోయాము లోపలికి. ఇంకా మొత్తం తిరిగి చూస్తున్నామనమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నా డౌట్ ఏంటంటే, ఇంత స్పేస్ చాలా అంటే చాలా స్పేస్ ఉందండి విధాన్ సౌధ చుట్టూరు. చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఎందుకింత స్పేస్ వేస్ట్ చేశారు? సెక్యూరిటీ పర్పసా అని అడిగాను నేను అనిల్‌ని. లేదు గవర్నమెంట్ బిల్డింగ్స్‌కి అంతటికి అలానే ఎక్కువ స్పేస్ ఉంటుంది. మేబీ ఫ్యూచర్‌లో ఇంకేదన్నా ఎక్స్‌పాండ్ చేయాలన్నా, ఏదన్నా కట్టాలన్నా వాటిని యుటిలైజ్ చేసుకుంటారేమో అని చెప్పారు. ఒకవేళ అది ఎందుకు అనేది మీకు తెలిసుంటే గనక నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ క్యూ కనిపిస్తుంది చూసారా? నేను ఆ క్యూ ఫస్ట్ బుక్స్ కోసం అనుకున్నానండి. ఎందుకంటే స్టాల్స్ ఇదిగో ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ దాకా ఉన్నాయి. నేను ముందు మీకు ఒక క్యూ చూపించాను గదా! అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నేను స్టాల్స్ కోసం అనుకున్నాను. కానీ విధాన్ సౌధ లోపలికి వెళ్లి చూడ్డానికని ఇక్కడ ఇట్లా క్యూలో ఉన్నారని నాకు తర్వాతే తెలిసిందనమాట. సో, ఇంకా వెళ్ళిన ఒక 15, 20 మినిట్స్‌కి లోపల మొత్తం చూసేసాము. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత కాసేపు ఆ బుక్స్ అవి గూడా చూసి వెళ్దాము అన్నాననమాట. నాకు తెలుసు అనిల్ నాకేం బుక్స్ కొనివ్వరు అనే క్లారిటీ తోటే నేను వెళ్ళాను. అండ్ ఈవెన్ అక్కడ అన్ని కన్నడ స్టాల్సే ఎక్కువ కనిపించినాయనమాట. మనకేమో కన్నడ చదవడం రాదు. ఎలాగో ఆ బుక్స్ కొనదులే అనుకోని వదిలేసారనమాట అనిల్ గూడా. అక్కడికి వెళ్ళంగానే నాకు ఈ కోహినూర్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ అని కనిపించింది. అక్కడ కొన్ని ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయండి. కొన్నింటి మాక్సిమం ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఉండేవి. సో, నేనింకా నాకు ఇంక నేనక్కడ చూసుకోవడం స్టార్ట్ చేశాననమాట. ఒక్కటి కనిపించింది అట్‌లీస్ట్ కన్నడ గాకుండా మనకర్థమయ్యే లాంగ్వేజ్ అని చెప్పి చూసుకుంటూ ఉన్నాను. నాకొక బుక్ దొరికిందండి. అనిల్ ఉండి "నువ్వు చదువుతావా? పాడా? ఎందుకు తీసుకొని పక్కన పెట్టడం" అన్నట్టు అన్నారు గానీ, లేదు లేదు నేను చదువుతాను. ఇంట్లో ఉండే బుక్స్ అన్నీ ఫినిష్ చేశాను. నువ్వు చూడలేదు అంతే. నాకు కావాలంటే కావాలని చెప్పి ఒక బుక్ కొనుక్కున్నాను. ఒకటి కాదు 2 కొనుక్కున్నాను. అండ్ ఈ క్యూ చూసారా పాపం వీళ్ళని చూస్తుంటే నాకు ఒక సైడ్ ఎందుకో పాపంగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఇట్లా మధ్యలోంచి వెళ్ళిపోయాను గదా! వీళ్ళు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఎండ ఎంత ఎండగా ఉందో తెలుసా? అంత ఎండలో అంతసేపు వెయిట్ చేయడం అంటే అదేం చిన్న విషయం గాదు. మాకు లక్కీగా వెళ్ళామనే అనుకోవాలనమాట. చాలా దూరం ఉంది క్యూ. ఇంకా అలా ఈ బుక్స్ తీసేసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా అంతకంటే నిలబడే ఓపిక లేదు. నేను 2 బుక్స్ తీసుకున్నాను. ఆ పైన చూపించిన బుక్ ఏమో నా కోసం అండ్ సెకండ్ బుక్ ఏమో ఒక స్పెషల్ పర్సన్ కోసం అనమాట. ఆ క్యూట్ ఫెలో అంటే నాకు చాలా ఇష్టం. అందుకని వాడి కోసం తీసుకున్నాను ఆ బుక్. నాకు బయటకొచ్చే టైంకి బాగా లెగ్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. ఇంక నేనసలు అంత దూరం నడవడమే గ్రేట్ అన్నట్టు. ఆల్మోస్ట్ 10 డేస్ అయింది నేను జస్ట్ ఇంట్లోంచి బయటకి సరిగ్గా అడుగుబెట్టి గూడా. ఆ రోజు అందులో ఫంక్షన్ అటెండ్ అయ్యేసి ఇటొచ్చాం కదా! ఆ ఫంక్షన్‌కి గూడా పైన ఫస్ట్ ఫ్లోర్‌లో అనమాట. ఆ మెట్లెక్కి దిగేసరికే నాకు ఆ రోజు కొంచెం నొప్పి ఉండింది. కానీ నేను ఎలాగైనా సరే చూడాలి ఈసారి విధాన్ సౌధ అని అనుకున్నాను గాబట్టి ఎళ్ళాను గానీ, లేదంటే అస్సలు ఎళ్ళలేకపోయేదాన్ని. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ మెట్రోలో నాకు ఈ మెట్లు చూడంగానే కళ్ళు తిరిగిందండి. అమ్మా! ఇప్పుడు ఈ కాలు నొప్పితోటి ఇన్ని మెట్లు దిగాలా అనని. అందులో చాలా దూరం నడుచుకొని ఎళ్ళాలి కదా! సరే కనీసం ట్రైన్ ఎక్కిన తర్వాతన్నా సీట్ దొరుకుతదంటే కూర్చునే ప్లేస్ కూడా సరిగ్గా లేదు. అంత ఫుల్‌గా వచ్చింది. ఇంకా అలా రిటర్న్ ఇంటికొచ్చేస్తున్నాము. వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్‌లో అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.